నిన్న మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాను. కొంచెం కాలు నొప్పి అయితే తగ్గింది, కాకపోతే వాపు మాత్రం తగ్గట్లేదు. డాక్టర్ గారు మళ్ళీ ఒకసారి చెక్ చేశారు. చెక్ చేసి ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉందమ్మా అని చెప్పేసి అన్నారు. కాలు అసలు కదిలియొద్దు, బెడ్ మీదే ఉండు అని చెప్పేసి అన్నారు. అలా ఉంటే మనకి ఎక్కడ కుదిరిద్ది, అటు ఇటు తిరగకుండా ఒకే చోట కూర్చోవాలంటే అస్సలు నా వల్ల కాదు. ఆ మాట నేను డాక్టర్ తో అంటే బాగోదు కదా, సరే అని చెప్పేసి బయటకు వచ్చేసాను. నేనైతే అదే నిదానంగా తగ్గిద్దులే అని చెప్పేసి అటు ఇటు నడుస్తూనే ఉన్నాను. చాలా మంది సబ్స్క్రైబ్స్ చాలా జాగ్రత్తగా ఉండక్క అని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు. టీటీ ఇంజెక్షన్ చేపించుకోండి అక్క అని కామెంట్ పెట్టారు. చేపించుకున్నానండి. మా సొంత వాళ్ళు కూడా మమ్మల్ని అంత ప్రేమగా పలకరివ్వరు, కానీ మీరందరూ అలా కామెంట్లు పెడుతుంటే నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. అయిన వాళ్ళు పలకరించినా పలకరిపోయినా మీ పలకరింపు చాలు అనిపిస్తుంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా భయంతో అయితే నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే కామెంట్స్ వస్తాయి, ఆ కామెంట్ లో మనం బాధపడే మాటలు అంటారేమో అని. కానీ ఇప్పుడు మీరు పెట్టే కామెంట్లు చూస్తుంటే నేను అనుకున్నది రాంగ్ అనిపించింది. చాలా థ్యాంక్స్ అండి అందరికి.